అన్న రెడీ అన్న. హాయ్ అండి. ఇందాక నేను గవర్నమెంట్ ల్యాండ్స్ అని చెప్పాను కదా, దానికి ఏమంటారంటే సెజ్ అంటారండి. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఏ హైవేకి ఎక్కువ స్కోప్ ఉందంటే బెంగళూరు హైవే NH44 శంషాబాద్ ఎగ్జిట్ నెంబర్ 16. ఓకేనా. ఈ ఎగ్జిట్ నెంబర్ 16 అనేది నేషనల్ బెంగళూరు హైవే. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడే మీకు దాదాపుగా 15 సెజ్జులు ఉంటాయి. ఈ 15 సెజ్జుల మధ్యన ఉండే ఏదైతే ప్రాంతం ఏదైతే ఉందో షాద్ నగర్. ఎక్కడెక్కడ ఏ సెజ్జులు ఉన్నాయని ఈరోజు మాట్లాడుకుందాం. సెజ్జులు అంటే చాలామందికి తెలియదు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తీసుకుంటే సెజ్ ఇప్పుడు మీకు కొత్తూరు దాటిన తర్వాత, కొత్తూరు దాదాపుగా శంషాబాద్ దాటిన తర్వాత మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ వస్తుంది కొత్తూరు దగ్గర. నాట్కో ఫార్మా ఉంటుంది, ఎల్వే ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది, దాంతోపాటు హిట్రో ఫార్మా ఉంటుంది, దాంతోపాటు జాన్సన్ బేబీ కంపెనీ ఉంటుంది, దాంతోపాటు PNG ప్రోక్టర్ గాంబ్లే దానికి సంబంధించిన అమెజాన్ డాటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఉంది. దాని కొత్తూరు దాటిన తర్వాత కొత్తూరు సెజ్ అయిపోయిన తర్వాత 457 కంపెనీలు ఉంటాయి ఓన్లీ కొత్తూరు సెజ్లో. కొత్తూరు దాటిన తర్వాత మేకగూడ వస్తుంది. ఈ మేకగూడ దగ్గర కూడా ఇదొక సెజ్. మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్, అలయన్స్, పోకర్నా, MSN ఫార్మా, NSL, నాట్కో ఫార్మా. ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆల్రెడీ 5 కంపెనీలు అక్కడ పెద్ద బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోతుంది బిగ్ ఇండస్ట్రీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. 38 ఎకరాల్లో ఉంటుంది మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ మేకగూడ దగ్గర. ఈ ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా నేను ఇంతకుముందు పెట్టాను. మేకగూడ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ ఆల్రెడీ 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% మాత్రమే ఉంది. ఈ 20% అయిపోతే ఏమవుతుందంటే ఇన్ఫ్రా వస్తుంది. ఏదైతే సిస్టమ్స్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే ఏమవుతుంది, ఆల్రెడీ జాబ్కి చేసుకునే అవకాశం ఉంటుంది. జాబర్స్కి అవకాశం ఉంటుంది. దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 70 నుంచి 80 వేల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లో. ఓకేనా. ఇది మీకు ఇది ఖచ్చితంగా తేలాలి. ఇది మాకెందుకు తేలాలంటే దీని పక్కనే 5 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వెంచర్స్ ఉంటాయి కాబట్టి. వీళ్ళు 70 నుంచి 80 వేల మంది దాదాపు హైదరాబాద్ నుంచి జర్నీ చేయరు కదా. ఈ 40 నుంచి 50 కిలోమీటర్లు అయితే జర్నీ చేయరు కదా. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉండని సోర్స్ ఉంటుంది. మన వెంచర్లలో ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే సోర్స్ ఉంటుంది. మనం తీసుకునే రోజు ఏదైతే ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఇల్లు కట్టుకుని రెంట్స్ కూడా ఇచ్చుకోవడం అవకాశం ఉంది. లేదు మీకు దగ్గరలో జూ పార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ టూరిస్ట్ ప్లేస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు మీరు షటర్స్ కమర్షియల్గా యూజ్ చేసుకోవాలనుకున్నా షటర్ 4 షటర్లు వేసుకున్నా, మీరు పైన 4 రూమ్లు వేసుకున్నా రెంట్కి ఇవ్వచ్చు, కింద షటర్స్ కూడా రెంట్కి ఇవ్వచ్చు. ఇది మీకు దాదాపుగా 5 రకాలుగా కూడా ఆ ల్యాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. నేను ఇప్పుడు సెజ్జుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సెజ్జుల గురించే మాట్లాడతాను. దాంతోపాటు మీకు ఇది రైట్ సైడ్ తీసుకుంటే శంషాబాద్ నుంచి రైట్ తీసుకుంటే దాదాపుగా మీకు అమ్మపల్లి టెంపుల్ ఎక్కువ 99.9% ఎక్కువ పెద్దవాళ్ళు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి అక్కడ. దాంతోపాటు మీకు కొంచెం ముందుకెళ్తే నగిరికల్, దాంతోపాటు నల్గొండ, దాంతోపాటు చందనవల్లి సెజ్. ఈ చందనవల్లి సెజ్ అనేది 5,000 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లోనే దాదాపుగా అమెజాన్ డేటా సెంటర్, దాంతోపాటు ఇక్కడ ఒక మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. దాంతోపాటు ఫిలింటెక్ సంబంధించిన ఇప్పుడు నానక్రమ్ కూడా, గచ్చిబౌలి, మాదాపూర్ ఏదైతే IT ఉంది కూడా మొత్తం 5,000 ఎకరాలు అక్కడ IT వస్తుంది. అదొకటి. కొంచెం ముందుకెళ్తే ఇది సీతారాంపూర్ సెజ్. ఇది ఒక సెజ్. ఇది 1,500 ఎకరాల్లో ఉంటుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది తెలుస్తూ ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అక్కడ. మొత్తం బస్సెస్ కానీ, స్కూటీస్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఆ 1,500 ఎకరాల్లో మీకు చేస్తారు. దాంతోపాటు మీకు ఇంకొక డేటా సెంటర్ ఉంటుంది, ఎలికట్ట డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అదే మీకు పరిగి రోడ్లో, షాద్నగర్ నుంచి పైగి రోడ్లో. దాంతోపాటు ఇంకా ముందుకెళ్తే మీకు దివిటిపల్లి సెజ్ వస్తుంది. దివిటిపల్లి సెజ్ అనేది కూడా ఆల్రెడీ ఇండస్ట్రీ. ఓకేనా. కొంచెం ముందుకెళ్తే మీకు బాలానగర్ రాజాపూర్ సెజ్. రాజాపూర్ సెజ్ అనేది దాదాపు 5,000 కంపెనీలు పైచీలుకుంటాయి. ఆల్రెడీ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకి హైదరాబాద్ నుంచి కొన్ని 2,000 కంపెనీలు అక్కడ ఉన్నాయి కాబట్టి కరోనా సమయంలో కూడా వ్యాక్సినేషన్ వచ్చింది కూడా అక్కడనే 5,000 కంపెనీల నుంచి వచ్చింది. అక్కడే దాదాపుగా అరవిందో, ఎమ్రాజ్ బ్యాటరీస్ ఇవన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 1,00,000 నుంచి 1,30,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ అక్కడ జనరేట్ అయింది. అక్కడ కూడా నియర్ బైలో మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక వెంచర్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. అంటే సాధన సరౌండ్ కూడా దివిటిపల్లి సెజ్ ఉంటుంది, పోలేపల్లి సెజ్ ఉంటుంది, సీతారాంపూర్ సెజ్ ఉంటుంది, రాజాపూర్ సెజ్ ఉంటుంది, మేకగూడ సెజ్ ఉంటుంది, కొత్తూరు సెజ్ ఉంటుంది. ఇట్లా దాదాపుగా 10 నుంచి 15 సెజ్ల మధ్యలో ఏదైతే ఉందో రెసిడెన్షియల్ జోన్ ఏదైతే ఉందో షాద్నగర్. ఈ షాద్నగర్ అనేది ఒకప్పుడు
హైదరాబాద్ లిమిట్స్లో ఒకప్పుడు మహబూబ్నగర్ లిమిట్స్లో ఉంటే ఇప్పుడు సైబరాబాద్ కమిషన్ రేట్లో ఉంటుంది. మున్సిపాలిటీ బిగ్గెస్ట్ మున్సిపాలిటీ ఏదైతే ఉందో షాద్ నగర్. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఇప్పుడు తక్కువలో ఉంది, ఇక్కడ 15 నుంచి 15,000 రూపాయల్లోనే పర్ స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. హైవే పక్కన కావాలంటే అంటే 20 నుంచి 24 వేలలో మీకు మీ బడ్జెట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా సార్? ఇన్ని సజ్జల మధ్య ఏదైతే ఉందో, ఏదైతే నగరం ఉందో అది షాద్ నగర్ సార్. మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఓకేనా సార్?